హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఏఎల్పి సిబిఏటి యొక్క రీ ఎగ్జామ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఈ నెల 31వ తారీఖు అయితే రీ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒక 7 days బ్యాక్ మనం ఒక వీడియో అయితే చేసుకున్నాం. ఆగస్టు 25th అయితే ఎగ్జామ్ ఉంటుందని మనం వీడియో అయితే చేసుకున్నాం. అదేవిధంగా ఫర్దర్గా మా ఆఫ్టర్నూన్ వచ్చినటువంటి ఒక కోర్టు నోటీస్తో మనం మ్యాక్సిమం అయితే సెప్టెంబర్లో అనుకున్నాం. కాబట్టి మనకైతే నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కోర్టు కేసును బట్టి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. కేసు అయితే రైల్వే బోర్డు అనేది ఎప్పుడు కూడా ఫాలో అవ్వదు. ఒకటి గుర్తుంచుకోండి, రైల్వే అనేది ఒక స్వతంత్ర సంస్థ. రైల్వే అనేది తన ఇష్టం వచ్చినట్టయితే తన యొక్క ప్రాసెస్ అయితే కొనసాగించవచ్చు. మనకి జరుగుతున్నటువంటి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. రైల్వేకి ఆ యొక్క అధికారం అయితే ఉంటుంది. కాబట్టి కోర్టు చెప్పేటువంటి మాటలు, అంటే కేసు ఉన్నది కదా అని ఎగ్జామ్ను ఆపడం కానీ, అదేవిధంగా కేసు ఉంది కదా అని ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయడం, దాని యొక్క క్వాలిఫికేషన్ మార్చడం, ఇలాంటివి అయితే రైల్వే బోర్డు అనేది ఫాలో అవ్వదు. అదైతే మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా వీడియోని చివరి వరకు అయితే చూడండి. దీంట్లో నేను గ్రూప్ డికి సంబంధించినటువంటి మెయిన్ అప్డేట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసుకున్నట్లయితే మనకి 15వ తారీఖు జూలై నెలలో జరిగినటువంటి ఏఎల్పి సిబిఏటి యొక్క ఎగ్జామ్లో కొంతమందికి అయితే కొంత ప్రాబ్లం అయితే జరిగింది. ప్రాబ్లం జరిగిన వారికి మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంతమందికి కొన్ని ఎగ్జామ్ సెంటర్లో అయితే ఎగ్జామ్ అయితే జరగలేదు, అసలు స్టార్ట్ అవ్వలేదు. అలాంటి ఎగ్జామ్ సెంటర్లో మీరైతే Form 6 అయితే తీసుకెళ్ళాలి. ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అయ్యి, ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేసి, ఎవరికైతే రీ ఎగ్జామ్ ఉందని ఇన్ఫర్మేషన్ అందిందో వాళ్ళందరూ కూడా Form 6 అయితే తీసుకెళ్ళక్కర్లేదు. Form 6 అయితే తీసుకెళ్ళక్కర్లేదు. ఎవరికైతే ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ జరగకుండా ఉందో వాళ్ళైతే Form 6 అయితే తీసుకెళ్ళాలి. అదేవిధంగా కొంతమంది అయితే నాకు ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. ఒక అతను సివిల్ సర్జన్ దగ్గర సిగ్నేచర్ తీసుకుని ఆ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఎవరైనా ఐ స్పెషలిస్ట్తో సిగ్నేచర్ చేసి వారి యొక్క స్టాంపుతో తీసుకొస్తేనే మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తామని మనకి ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది నోటీస్లో. Form 6 మీద కొంతమంది సివిల్ సర్జన్తో సిగ్నేచర్ చేసుకెళ్ళాము, మేము 20 members ఉన్నాం, మమ్మల్ని అయితే ఎలో చేయలేదని మనకి విజయవాడ కానూరు సెంటర్ నుండి మనకి ఎగ్జామ్ అయితే రాయలేనటువంటి వాళ్ళు మనకైతే కామెంట్ అయితే చేయడం జరిగింది. చూసుకోండి బ్రదర్, మీకైతే ఎగ్జామ్ అనేది రాయడానికి అయితే అవకాశం లేదు. వాళ్ళు మెన్షన్ చేశారు సివిల్ సర్జన్ కాదు ఐ స్పెషలిస్ట్ అని. మీకైతే ఇక్కడ మీరైతే అవకాశం అయితే కోల్పోవడం జరిగింది. ఇది చాలా మిస్టేక్ అనమాట. చూడండి, ఏఎల్పి సిబిఏటికి ఎలిజిబుల్ అయ్యి వాళ్ళు చేసినటువంటి ఒక సర్టిఫికేట్ మిస్టేక్ వల్ల వాళ్ళు వారి యొక్క జీవితంలో వారు ఈ యొక్క అవకాశాన్ని అయితే కోల్పోవడం జరిగింది. మరి మీరు ఏదైనా అవకాశం కావాలి అనుకుంటే ఈ యొక్క 31 లోపు మీరు ఏ బోర్డు అయితే అప్లై చేశారో ఆ బోర్డు యొక్క హెడ్ క్వార్టర్కి వెళ్ళి మీరైతే వారితో అయితే సంప్రదించండి. ఈ విధంగా జరిగిందని వాళ్ళైతే మిమ్మల్ని అయితే ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో. మీకైతే ఉందన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ అయితే ఇది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క గ్రూప్ డి మీద ఆల్రెడీ కేసు అనేది నడుస్తుంది. ఈ కేసులు అనేవి ఏం చేయవు, నేను చాలా వీడియోస్లో చెప్పాను. కేసులు అనేవి నడుస్తూనే ఉంటాయి, వాటిని అయితే బోర్డు అనేది పట్టించుకోదు. ఎగ్జామ్స్ అనేవి యథావిధంగా జరుగుతాయి. మనకి మ్యాక్సిమం సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో కంపల్సరీగా మనకి గ్రూప్ డికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. మనకి అక్టోబర్లో అయితే ఎగ్జామ్స్ అయితే నిర్వహించబడతాయి. ఎగ్జాములు నిర్వహించడంలో ఎలాంటి మార్పు అయితే ఉండదు. మనకి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి మనకి అక్టోబర్లో అయితే కంపల్సరీగా ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే మంచిగా ప్రిపేర్ అయిపోండి. 10th క్వాలిఫికేషన్ ఉంటుంది, ఐటీ అయితే పెట్టరు, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్కి ఎలా ఉంటుందో మనం ఫర్దర్గా ఒక వీడియో అయితే తర్వాత అయితే చేసుకుందాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏఎల్పి సిబిఐటి యొక్క సిటీ ఇంటిమేషన్ ఒక 10 days ముందు, అడ్మిట్ కార్డ్ ఒక 4 days ముందు అది యథావిధిగానే వస్తుంది, అది అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎవరైతే సిబిఐటికి క్వాలిఫై కాలేదో మళ్ళీ మనకి ఏఎల్పి 2025 నోటిఫికేషన్ ఉంది, దానికైతే ప్రిపేర్ అయిపోండి. లేదా ముందున్నటువంటి గ్రూప్ డి ఎగ్జామ్ కానీ, అదేవిధంగా ఎన్టీపీసీ ఎగ్జామ్ కానీ, అదేవిధంగా పారామెడికల్ కానీ, అదేవిధంగా ఈ విధంగా వస్తున్నటువంటి నోటిఫికేషన్ అన్నిటి కూడా మీరైతే సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.